హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. సో ఈరోజు అయితే నేను హెయిర్కి సంబంధించిన టిప్ అయితే చూపిస్తున్నాను. అది నేను యూజ్ చేశాను కాబట్టి అది మంచి రిజల్ట్స్ వచ్చింది. సో ఇదైతే హెయిర్కి సంబంధించింది. ఒక లెమను, హెన్నా పౌడర్ అండ్ టీ డికాషన్ 3 కూడా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత ముందు రోజు మనం తలస్నానం చేస్తే కానీ లేకపోతే ఆ రోజు చేసినా పర్వాలేదు. మన హెయిర్ అయితే డ్రైగా అయిపోయాక ఈ హెన్నా మిశ్రమాన్ని అయితే మొత్తం మన తలకైతే అప్లై చేసేసుకుందాము. ముందైతే మొత్తం చిక్కు లేకుండా మన తలనైతే నీట్గా దువ్వేసుకొని తర్వాత ఇదంతా అప్లై చేద్దాము. ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇదైతే నేను మొత్తం ఒక గ్లౌజ్లో అయితే వేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే చెయ్యి ఏమన్నా పాడవుతుందేమో అనేసి. బట్ ఇదైతే బ్లాక్ కాదు, జస్ట్ అది స్మూత్నెస్ కోసము హెయిర్ అయితే. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇలా ఇంకెవరన్నా ఉన్నట్లయితే మీకు సపోర్ట్గా వాళ్ళ దగ్గరే పెట్టించుకోండి. నేనే పెట్టుకున్నాను, ఎవరు లేరు. సో అందుకోసం అనేసి కొంచెం ఇబ్బందిగా ఉన్నింది, కనపరాలేదు కదా ఫ్రెండ్స్. సో ఇట్లే పెట్టేసుకున్నాను. బట్ ఓకే, ఇదైతే మొత్తం అప్లై చేశాక ఒక 2 అవర్స్ అయితే పెట్టుకొని తలలో మొత్తం వాష్ చేసేసుకోవచ్చు. అంటే వితౌట్ షాంపూ అండి, షాంపూ అయితే యూజ్ చేయొద్దు, జస్ట్ వాష్ చేసుకోండి హెడ్ అయితే చాలు అంతే. తర్వాత మరుసటి రోజు అయితే మనము షాంపూ వేసుకొని మొత్తం కూడా హెయిర్ని క్లీన్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ అయితే వద్దండి. ఇలా మొత్తం అయితే పెట్టేసుకొని ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను, అది మొత్తం డ్రై అవ్వాలి. సో అదంతా తర్వాత అయితే నేను ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాను. దాని తర్వాత కోకోనట్ ఆయిల్, కరివేపాకు అండ్ మెంతులు, ఈ 3 మిశ్రమాలతో చేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే మందార పువ్వు, ఇదేమంటారు ఆలోవేరా జెల్లు, అవంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను అవైతే పెట్టలేదు. సో ఈ 3 కూడా ఇట్లా ముందైతే మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. అలానే ఒక బాండలు పెట్టుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ అట్లా, అంటే మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్, అంటే స్టోరేజ్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నేను స్టోర్ పెట్టుకోలేదు, ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ ఎందుకులే అనేసి. సో ఆయిల్ వేసేసుకొని మెంతి పౌడర్, కరివేపాకు వేసుకొని ఇట్లా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉండించుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని ఇదంతా కూడా వడగట్టేసుకుందాము. ఆయిల్ అయితే కొంతమంది ఇంకా స్టోర్ చేసుకుంటారు. ఒక 1 వీక్ 2 వీక్స్ అయితే ఇలా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. డైలీ కూడా మనం ఎప్పుడు తలస్నానం చేయాలనుకుంటున్నామో ఆ ముందు రోజు నైట్ అయితే పెట్టేసుకొని మరుసటి రోజు ఇట్లా అయితే హెడ్ బాత్ చేసినట్లయితే మీకు హెయిర్ ఫాల్ తక్కువ అవుతుందండి. అలాగే ఇంకా డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుంది కదండి ఈ మధ్యకాలంలో, అది కూడా ఇంకా లేకుండా పోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా అయితే నా హెన్నా పెట్టుకున్నాక మొత్తం అయితే హెడ్ బాత్ చేసేసాను. అంటే ఆయిల్ అంటే వేడిగా ఉంది కదండి. సో అందుకోసం అనేసి నేను అది చల్లారే లోపల హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అలా ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాం అనేసి నేను పెట్టుకున్నాను. పిల్లలకు కూడా పెట్టానండి. సో ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను డ్రైగా అయిపోయినాక. తర్వాత నా జుట్టు పట్టుకుంటే చాలా స్మూత్గా ఉందండి హెడ్ బాత్ తర్వాత. తర్వాత అయితే నేను ఆయిల్ అయితే ఈవినింగ్ పెట్టేసుకున్నానండి. అది పెట్టుకునేటప్పుడు కూడా లేయర్గా తీసుకొని మన హెయిర్ అయితే నీట్గా పెట్టుకోండి. అప్పుడైతే బాగా ఇట్లా పునికి పడుతుంది అంటారు కదండి. సో కుదుర్లకైతే బాగా పట్టుకునేలాగా మసాజ్ చేసుకుంటా పెట్టండి. అప్పుడైతే మంచిగా అది మొత్తము కింద దాకా పట్టి బాగా మన హెయిర్ అయితే ఊడకుండా బాగా దృఢత్వంగా ఉంటుందండి. ఇలా అయితే మీరు వీక్లీ 2 3 టైమ్స్ అలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే మీకు తెలుస్తుంది. ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాక నేను తలకంతా ఒక మసాజ్ లాగా ఇట్లా రుద్దుకుంటున్నానండి. అలా ఒకసారి పెట్టేసుకున్నాక మొత్తం అయితే ఇట్లా టైట్గా గంట అయితే కట్టేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మండే అండి. సో మొత్తం అంతా నేను హెడ్ బాత్ చేసేసుకొని చూడండి, చాలా స్మూత్గా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఉందండి, అబ్బాయిలకి అమ్మాయిలకి. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.